జొమాటో. జొమాటో తన కస్టమర్లతో ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం. జొమాటోకి అత్యధికంగా తన కస్టమర్లు దాని ప్రధాన ఆదాయ వనరు జొమాటోకి. ముఖ్యమైన కస్టమర్లను, వినియోగదారులను, ఇంకా రెస్టారెంట్లు, అక్కడ ఉండే వాళ్ళ బడ్జెట్, ఆ ప్రాంతంలో అక్కడ దొరికే రకరకాల ఫుడ్ వంటకాల కోసం అక్కడ ఉండే రెస్టారెంట్ల గురించి వెతికేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ రెస్టారెంట్లో ఉన్న మెనూని కూడా తెలుసుకుంటారు. జొమాటో తన యాప్లో స్పీడ్గా డెలివరీ కావాలి అనుకునే చాలామంది కస్టమర్లను కలిగి ఉంది. జొమాటో అప్లికేషన్లో తన కస్టమర్లకు ఆ సౌకర్యం కూడా కల్పించింది. అలాగే స్పీడ్గా పబ్లిక్లో జొమాటో ప్రమోషన్లు అవ్వడం కోసం అక్కడ లోకల్గా అమ్మే, అంటే చిన్న చిన్న బళ్ళ మీద అమ్ముతారు కదా, టిఫిన్స్, ఫాస్ట్ ఫుడ్ అమ్మే వాళ్ళతో కూడా టైఅప్ అయ్యి వాళ్ళకు కూడా ప్రయోజనం కల్పిస్తుంది. ఇంకా జొమాటో తన కస్టమర్లకు ఎప్పుడు తన సంస్థ, అంటే తన యాప్లోనే ఫుడ్ బుక్ చేసుకునేలాగా 10-60% వరకు డిస్కౌంట్ ఆఫర్లో ఎప్పుడూ అందుబాటులో ఉండేలాగా చూసుకుంటుంది. అంతేకాకుండా ఆన్లైన్ పేమెంట్ చేసేవారికి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అనే బెనిఫిట్స్ కూడా ఇస్తుంది. ఇకపోతే జొమాటోకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి తెలుసుకుందాం. జొమాటో తన సైటు, తన యాప్లో అక్కడ ఉండే ఆ రెస్టారెంట్ని చూపించడానికి గాను రెస్టారెంట్ల దగ్గర కొంత మొత్తం డబ్బులు తీసుకుంటుంది. ఒక రెస్టారెంట్ని టాప్లో ఎన్నిసార్లు చూపిస్తే అంత ఎక్కువ డబ్బు ఆయా రెస్టారెంట్లు జొమాటోకి పే చేస్తాయి. ఇక డెలివరీ ఛార్జీల విషయానికి వస్తే జొమాటో ఒక రెస్టారెంట్ నుంచి మీ ఇంటికి ఫుడ్ని తీసుకురావడానికి మినిమం డెలివరీ ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తుంది. ఇంకా వీకెండ్స్, ఫెస్టివల్స్లో అంటారా, అప్పుడు మాత్రం ఒక 10% ఎక్కువే తీసుకుంటుంది. దానిలో కొంత మొత్తం డెలివరీ చేసిన బాయ్కి జీతంగా కూడా ఇస్తుంది. ఓన్లీ ఆయా రెస్టారెంట్ ఫుడ్ మీద మాత్రమే మనకి 18% జిఎస్టీ ఉంటుంది. డెలివరీ ఛార్జీల మీద అయితే జిఎస్టీ ఉండదు. ఈ విధంగా జొమాటో తన కస్టమర్లను ఎటు పోకుండా తన యాప్ ద్వారానే, ఇంకా వేరే స్విగ్గీలోకి మరే ఇతర డెలివరీ యాప్స్లోకి వెళ్ళిపోకుండా కస్టమర్లను కాపాడుకుంటూ చూసుకుంటూ ఉంటుంది. రకరకాల ఆఫర్లతోటి కట్టాయి, ఉచిత కూపన్స్ అని చాలా బెనిఫిట్స్తోని కస్టమర్లు ఎటు పోకుండా జొమాటో చూసుకుంటుంది. ఇకపోతే నెక్స్ట్ రెండో టాపిక్ విషయానికి వస్తే జొమాటో తన డెలివరీ బాయ్స్ని ఎలా చూసుకుంటుందో ఒక 10 పాయింట్స్లో చెప్పుకుందాం. ఫస్ట్ పాయింట్, జొమాటో తన కంపెనీలో ఏ ఫ్రాడ్ జరగకుండా ఫస్ట్ ఆ డెలివరీ బాయ్ని ఫోటోతో లాగిన్ అవ్వమని చెప్పి అడుగుతుంది. సెకండ్ పాయింట్, అంటే ఆ డెలివరీ బాయ్ ఉన్న చోట నుండి రెస్టారెంట్కి ప్లస్ ఆ రెస్టారెంట్ కాంచి డెలివరీ చేయాల్సిన చోటుకి ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ ఉందో క్యాలిక్యులేట్ చేసి ఆ మొత్తాన్ని అక్కడే తన యాప్లోనే ఎంత అమౌంట్ వస్తుందో ఆ డెలివరీ పార్ట్నర్కి చూపిస్తుంది. ఇంకా మూడో టాపిక్, ఈ డెలివరీ చేసే సమయంలో ఆ కస్టమర్ అక్కడ లేకుండా డెలివరీ బాయ్ని వెయిట్ చేయమని చెప్పి వెయిట్ చేయిస్తే దానికి కూడా వెయిటింగ్ ఛార్జీ కింద ఈ డెలివరీ బాయ్కి జొమాటో పే చేస్తుంది. నాలుగో టాపిక్, మధ్యలో డెలివరీ బాయ్స్ని మాస్కు, టీషర్టు, శానిటైజర్స్, ఇంకా జొమాటో బ్యాగ్స్ ఇవి యూజ్ చేస్తున్నాడా లేదా అని మళ్ళీ ఫోటో కన్ఫర్మేషన్ కూడా అడుగుతుంది. ఇక టాపిక్ నెంబర్ 5, జొమాటోలో మీకు అంటే డెలివరీ బాయ్స్కి ఆర్డర్ వచ్చాక ఆ డెలివరీ బాయ్ రెస్టారెంట్కి వెళ్ళాక తనకి ఇచ్చిన టైం కనుక ఆర్డర్ రెడీ అవ్వకపోతే ఆ లేట్ ఛార్జీలను రెస్టారెంట్లకు వేసి అవి కూడా డెలివరీ బాయ్కే వచ్చేలా చేస్తుంది. ఓకే. ఇంకా ఆరో టాపిక్, డెలివరీ చేసే సమయంలో ఆయా కస్టమర్లు ఆర్డర్ కనుక క్యాన్సిల్ చేసుకుంటే బై మిస్టేక్లో ఆ ఆర్డర్కి రావాల్సిన డెలివరీ ఛార్జీ అమౌంట్ మొత్తం ఎంతైతే ఉందో అంతా జొమాటోనే ఆ డెలివరీ రైడర్కి పే చేస్తుంది. టాపిక్ నెంబర్ 7, డెలివరీ చేసే సమయంలో ఆ రైడర్ వెహికల్ కనుక ఏదైనా ప్రాబ్లం వస్తే, అంటే పంక్చర్ అవ్వడం కానీ, పెట్రోల్ అవ్వడం కానీ, ఏదైనా బైక్ కండిషన్ ప్రాబ్లం కనుక వచ్చినట్లయితే కనుక తనకు వచ్చిన ఆర్డర్లను వేరే రైడర్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే సౌకర్యం ఆ యాప్లోనే జొమాటో కల్పించింది. ఇక 8వ టాపిక్, ఈ జొమాటో రైడర్లు చేసిన ఆర్డర్లకు గాను ఎంత ఎక్కువ చేసుకుంటే అంత
దానికంటే లాగిన్లో ఉన్న టైం కంటే ఎక్కువగా లాగిన్ అవర్స్లో ఉంటే కనుక ఆ అమౌంట్ కూడా ఎక్స్ట్రాగా జొమాటో యాడ్ చేస్తుంది ఎక్స్ట్రా అమౌంట్ కింద. టాపిక్ నెంబర్ 9, 9వ టాపిక్. ఇక వీళ్ళు కానీ వర్షంలో కానీ లేట్ నైట్ అంటే 11 నుంచి ఇంకా తెల్లవారుజామున 3 వరకు అనేదాన్ని లేట్ నైట్ అంటాం. అప్పుడు కూడా వీళ్ళు డెలివరీ ఇస్తున్నట్లయితే ₹10 నుంచి ₹40 వరకు డెలివరీ అమౌంట్ కాకుండా ₹10 నుంచి ₹40 వరకు ఎక్స్ట్రాగా వీళ్ళకి అమౌంట్ పే చేస్తుంది జొమాటో. ఇక లాస్ట్ బట్ నాట్ లిస్ట్ 10వ టాపిక్. 10వ టాపిక్ విషయానికి వస్తే డెలివరీ చేసే సమయంలో ఆ రైడర్కి ఏదైనా యాక్సిడెంట్ లాంటిది జరిగితే అతనికి సంబంధించిన హాస్పిటల్ ఖర్చులు మొత్తం ఈ జొమాటో సంస్థే పెట్టుకుంటుంది. ఒకవేళ బై మిస్టేక్లో ఆ రైడర్ కనుక మరణిస్తే ఆ బీమా పరిహారం మొత్తం ఈ సంస్థే చెల్లిస్తుంది. వాళ్ళ నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళకి చెల్లిస్తుంది. చూసారుగా, ఇది జొమాటో ఫుల్ స్టోరీ. నెక్స్ట్ ఇంకో టాపిక్లో కలుద్దాం. ఇంకో టాపిక్ అంటూ ఏమీ లేదు. నెక్స్ట్ మీకు స్విగ్గీ గురించి ఫుల్గా చెప్పబోతున్నాను. స్విగ్గీలో కలుద్దాం. స్విగ్గీ పార్ట్నర్స్, జొమాటో పార్ట్నర్స్, గుడ్ లక్.